యొక్క ఏది ఈ బ్రిటిష్ వాడు మోర్ వ్యాపారంగా ఉండే కానీ ఎవరైనా మిషనరీస్ కింద వస్తా అంటే వాళ్ళకి సహకరించిండు, వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు అని చెప్పిండు బ్రిటిష్ వాడు. కానీ వాళ్ళ మెయిన్ అజెండా వ్యాపారం కాబట్టి వాళ్ళు మత ప్రచారమే పనిగా పెట్టుకోలేదు బ్రిటిష్ వాడు. కానీ ఎవరైనా మిషనరీస్ వచ్చి చేసుకుంటా అంటే వాళ్ళకి సహకరించిండు, చేసుకోమన్నాడు. ఓకే, వీళ్ళు కాకుండా ఈ యొక్క డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేశారు. అయినా భారతదేశం కాలేదే. అంటే పరిపాలకులు ఉన్నప్పుడే వాళ్ళు భారతదేశాన్ని, వాళ్ళకి అన్ని అధికారాలు, డబ్బులు అన్ని చేతిలో ఉన్నప్పుడే భారతదేశం కాలేదు. ఇది ఇప్పుడు ఆఫ్రికా దేశాలు తీసుకో, 50% ఇస్లాం ఉంటుంది, 50% క్రిస్టియానిటీ ఉంటుంది. గతంలో వాళ్ళు ట్రైబ్స్కి బతికిన వాళ్ళు. అట్లా ప్రపంచంలో క్రిస్టియానిటీ, ఇస్లాం విస్తరించింది. మరి భారతదేశంలో శతవిధాల రాజుల అధికారం ఉన్నప్పుడు ప్రయత్నం చేసినా కాలేదే. అంటే నేను చెప్తున్నా, ఈ బ్రాహ్మణులు పెట్టిన వర్ణ వ్యవస్థలో ఇది వివక్షను తట్టుకోలేక ఇది కొద్దిమంది ముఖ్యంగా దళితులు కన్వర్ట్ అయ్యారు తప్ప ఈ అంటరానితనము, మూతికి ముంత, ముడ్డికి చీపురు, ఊరవతల కూసోవాలి, తుమ్మొద్దు, దగ్గొద్దు, ఇట్లా అనేకం చెప్తాయి. దేవదాసి వ్యవస్థ, అనేక అన్ని నీచమైన పనులు చేయాలి, రోడ్లు ఉడవాలి, వాళ్ళ సండాసులు గడగాలి, ఇట్లా అన్ని చెత్త చెప్తే చెప్పులు కుట్టాలి, డప్పులు కొట్టాలి, రథం గుంజాలి, ఇట్లా పిచ్చి పిచ్చి పనులు అన్ని చేపిస్తే తట్టుకోలేక, ఈ వివక్షను తట్టుకోలేక కన్వర్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది దళితులు తప్ప. ఓకే, మిగతా అన్య కమ్యూనిటీస్ ఈ మధ్య వాళ్ళ 4 పైసలు వస్తున్నాయని కొద్దిమంది భారతదేశంలో ముఖ్యంగా ఇస్లాంలకు కానీ, అదేవిధంగా బుద్ధిజంలకు కానీ, అట్లనే ఈ యొక్క క్రిస్టియన్లకు కానీ ఫస్ట్ కన్వర్ట్ అయింది బ్రాహ్మణులే. అర్థమైందా? పైసలు ఏడుంటే, అధికారం ఏడుంటే ఆడుంటారు వీళ్ళు. మళ్ళీ వాళ్ళ నీతులు చెప్తారంటే ఎట్లా కలుస్తుంది? అయినా సరే ఎవరు ఏ గ్రంథం చెప్పినా, ఏ భాషలో చెప్పినా, ఏ రూపంలో చెప్పినా అందరికి ఒకటే భూమి, ఒకటే సూర్యుడు, ఒకటే గాలి, ఒకటే ప్రాణము, ఒకటే ఏ మతంలో చెప్పినా ఆడమ్మగా కలిస్తేనే పిల్లలు పుడతారు, అట్లనే అమ్మ గర్భంలోకి వస్తారు, అట్లనే సస్తారు. ఈ ప్రకృతి ఎవరికి డిఫరెన్షియేట్ చేస్తలేదు. అన్ని మతాల మీద ఒకటే విధంగా ఎండ కొడుతుంది, ఒకటే విధంగా వర్షం పడుతుంది. కాబట్టి ఎవరు ఏ ముచ్చట చెప్పినా గదే ముచ్చట. సీసా వేరు కానీ అందులో ఉండే సారాంశము ఒకటే అనేది గ్రహించలేని బుద్ధిహీనులకి నేనేం చెప్తా, ఎక్కడన్నా ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ, గురుగ్రంథ సాహిబ్లో కానీ, బౌద్ధ పుస్తకాలలో కానీ, హిందూ పుస్తకాలు కానీ ఒక్క సనాతన ధర్మం తప్ప మిగతా ఏ పుస్తకాలైనా తల్లిని తల్లిగా చూడొద్దని ఎక్కడైనా ఉందేమో చెప్పండి నాకు. తల్లిని పెళ్ళాంలాగా చూడాలని ఏ గ్రంథంలో రాసిరేమో చెప్పండి. అయిపోయింది కదా ముచ్చట. అబద్ధం ఆడాలని ఏ గ్రంథంలో రాసిందో చెప్పండి, ఏ మత గ్రంథంలో. రాయనప్పుడు ఒక ఆయన నల్ల షర్ట్ వేసుకోమంటాడు, ఒక ఆయన తెల్ల షర్ట్ వేసుకోమంటాడు, తప్పేముంది? దాంతో అందులో ఉండే సారాంశాన్ని పట్టాలి కదా. ఆ యొక్క ఈ తెల్ల షర్ట్ వేసుకుంటేంది, నల్ల షర్ట్ వేసుకోవడం ముఖ్యం. అంటే ఈ పెరిఫరీ ఎందుకు ఆలోచిస్తున్నావు? అందులో ఉన్న సారాంశాన్ని, అందులో ఉన్న మేక్ సెన్స్ ఉంటే తీసుకోండి. అన్ని మతాల్లో ఉన్న సారాంశాన్ని మంచిని గ్రహించండి, హంస ఎట్లయితే గ్రహిస్తుందో. ఎందుకంటే ఈ వచ్చినాయి ఒక 2000-3000 సంవత్సరాల కింద. అప్పుడున్న ప్రజల ఆలోచన, అప్పుడున్న విధానాలు, వాళ్ళకున్న మెచ్యూరిటీ. ఇప్పుడు ప్రజల ఆలోచన మారింది కదా. అప్పుడు పెట్టిన యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు వర్క్ కాకపోవచ్చు కదా ఏ మత గ్రంథమైనా. అందులో ఏమైనా పనికొస్తే తీసుకోండి, పనికి రాకపోతే వదిలేయండి. హంస పాలనే తీసుకొని నీళ్ళని వదిలేసినట్టు. అంతేగాని దాని మీద పనికిరాని చెత్త మీద డిబేట్లు ఎందుకు? దాన్ని అట్లనే పాటించి. ఇప్పుడు ఇస్లాంలో కూడా షరియాలో ఎంతవరకు కరెక్ట్? మహిళలకి ఫ్రీడమ్ ఎప్పుడు ఎంతవరకు కరెక్ట్ కదా? సో ప్రతి వ్యవస్థలో, ఎందుకంటే అవి వచ్చినాయి, ఎప్పుడూ వచ్చినాయి కదా. అప్పుడు ఉన్న ప్రజల ఆలోచన వేరుంది కదా, అప్పుడున్న రాజుల యొక్క పరిపాలన వేరుంది కదా. కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాకుండా అందులో ఇంకా ఇప్పుడు రాజ్యాంగం రాసుకున్నాం 60-70 ఏళ్ల కింద. దాంట్లో ఏమన్నా అప్పుడున్న భారతదేశ వ్యవస్థకు తగ్గట్టుగా వాళ్ళు పుస్తకం రాశారు. అందులో ఏమైనా పనికిరాని ఉంటే అమెండ్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ తీసేసి న్యూ టెస్టమెంట్ రాసుకున్నారు కదా. కాబట్టి దాంట్లో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే గ్రహించండి. అంతేగాని దాని పేరు మీద కొట్టుకోమని చెప్తలేరు. భారతదేశం మొత్తం కన్వర్ట్ అయినా భారతదేశంకి వచ్చే నష్టం లేదు. ఎందుకంటే వాడు ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే ముస్లిం దేశాలు కొట్టుకదావద్దు, క్రిస్టియన్ దేశాలు కొట్టుకదావద్దు. నువ్వు మతం పేరు మీద ఐక్యంగా ఉండాలి. మరి ఇవాళ రష్యా, ఉక్రెయిన్ కొట్టుకోవద్దు. 2 దేశాల్లో ఏది యొక్క క్రిస్టియానిటీ పాటిస్తున్నారు. అమెరికా, రష్యా కొట్టుకోవద్దు. 2 దేశాలు క్రిస్టియానిటీ పాటిస్తారు. అంటే నువ్వు చెప్పే లాజిక్లో మేక్ సెన్స్ లేదంటున్నా. అర్థమైందా? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కి పచ్చిగడ్డేస్తే బగ్గుమనే స్థాయిలో ఉన్నారు. 2 దేశాలు ఇస్లాంనే పాటిస్తాయి, అది కూడా సున్నీ ఇస్లాంనే పాటిస్తాయి.
ఇరాన్ అంటే షియా పాటిస్తుంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ మెజారిటీ ముస్లిం రాజ్యాలు సున్నీ మతాన్ని పాటిస్తాయి. ఒక ఇరాను, ఇంకొకటి ఏదో దేశం ఉంది, 2 దేశాలే షియా పాటిస్తుంది. ఓకే, సో అయినా సరే మరి ఎందుకు కొట్లాడుతున్నారు? పోనీ ఈ ముస్లింలు క్రిస్టియన్స్ భారతదేశం రాకముందు ఇలా నువ్వు ఈ యొక్క హిందువులు కొట్టుకోలేదా? శాతవాహన రాజులు ఎవరితో కొట్లాడినరు? 2వ పులకేసి ఎవరితో కొట్లాడిండు? ఇంకో ఆయన ఎవరితో కొట్లాడిండు? ఆల్వార్ నాయనారు అడ్డపొట్టలు నిలుబొట్టలు ఎవరితో కొట్లాడినరు? ఆధిపత్యం కోసం కొట్లాడుతూనే ఉంటారు. కాబట్టి భారతదేశం వాళ్ళందరూ వాళ్ళందరూ కన్వర్ట్ అయినా ఒక్క బ్రాహ్మణులకు తప్ప ఎవరికి నష్టం కాదు. ఎందుకు బ్రాహ్మణులకు నష్టం అంటే వీళ్ళు కన్వర్ట్ అయితే అన్నప్రాసన చేసుకోరు, సత్యనారాయణ చేసుకోరు, ఈ యొక్క గుళ్ళల్లో పూజ యొక్క చందాలు ఇయ్యరు. కాబట్టి బ్రాహ్మణులకు నష్టం జరుగుతుంది, హిందువులకు నష్టం జరగదు. మా హిందువులకి ఈ డొనేషన్స్ వల్ల మాకేం వస్తలేదు. ఒక శాలాయనకి, సకలాయనకి, మంగళాయనకి, మాదిగాయనకి, మాలాయనకి, ఇంకో ఆరకట్కాయనకి, కుమ్మరాయనకి, కమ్మరాయనకి, యాదవులకి వీళ్ళకి ఎవ్వరికి ఒక షిల్లి గవ్వ కూడా హిందుత్వం పేరు మీద వస్తలేదు. ఎవరికి వస్తున్నాయి? మా అందరి ఇప్పుడు చెప్పిన కులాలు అందరి డబ్బులు ఎవరికి వస్తున్నాయి? బ్రాహ్మణ్కి వస్తున్నాయి. కాబట్టి ఇది వేరే మత కన్వర్ట్ అయితే ఆ పాస్టర్కి పోతాయో, ఇంకోనికి పోతాయో, 10వ భాగము, ఇంకో భాగము. అలా కూడా ఆ దొంగ పాస్టర్ని కూడా తిడుతున్నాం కదా, వాళ్ళని కూడా ప్రజల ముందు దోషలో పెడుతున్నాం కదా, ఒక జీర్ని అంటలేం కదా. సో కాబట్టి ఈ మాకు డబ్బులు రావేమని బ్రాహ్మణులు బాధపడుతున్నారు అంతే. ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, సద్గురులు, లేకపోతే ఈ యొక్క గుళ్ళో ఉండే పూజారులు వీళ్ళు బాధపడుతున్నారు. కన్వర్ట్ అయిపోతే మా ఆర్థిక మూలాలు దెబ్బ కొడతాయి, మా పట్టు కోల్పోతామేమని బాధపడుతున్నారు. అంతకుమించి నార్మల్ పీపుల్ లేరు. నేనేమంటున్నా, మనకి ఎవడు ఏ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ నమ్మినా దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు, లాభం లేదు, అది వ్యక్తిగతం మాత్రమే. ఇలా నేను బ్లూ షర్ట్ వేసుకున్నా, ఈ బ్లూ షర్ట్ కాకుండా రేపు రెడ్ షర్ట్ వేసుకున్నా, ఈ బ్లూ షర్ట్ వేసుకున్నా ఎవరికి నష్టం లేదు, రెడ్ షర్ట్ వేసుకున్నా నష్టం లేదు, వేసుకోకపోయినా నష్టం లేదు. ఎందుకంటే అది నా వ్యక్తిగతం. సేమ్ థింగ్ విత్ మతం. అర్థమైందా? అదొక జీవన విధానం అంతే. ఇంటి కాడ ఉండాలి, లేదంటే నీ ప్రార్థనా మందిరంలో ఉండాలి. మిగతా అన్ని చోట్ల భారత రాజ్యాంగమే వర్క్ అవుతుంది. ఎవడైనా భారత చట్టాలు పాటించాల్సిందే. 60 కిలోమీటర్ల స్పీడ్ ఉంటే 60 కిలోమీటర్ల కంటే ఏ మతం వాడు స్పీడ్ అయినా వానికి శిక్ష పడాల్సిందే. తాగి నడిపితే ఏ మతం వానికైనా శిక్ష పడాల్సిందే. అందరికీ భారత రాజ్యాంగమే వర్తిస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఇన్ని దేశాల వారు, ఇన్ని మతాల వారు, ఇన్ని జాతుల వారు ఉన్నా అందరూ అమెరికా రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు. అందరూ అన్నదమ్ములకి బతుకుతారు, ఎవ్వరు కొట్లాడుకుంటారు. ఇక యూదులైన వాళ్ళ ప్రార్థనా మందిరకు పోతున్నాడు, క్రిస్టియన్ అయిన వాళ్ళ ప్రార్థనా మందిరకు పోతుండు, ముస్లిం అయిన వాళ్ళ ప్రార్థనా మందిరకు పోతుండు, హిందూ అయినా వాళ్ళ ప్రార్థనా మందిరకు పోతున్నాడు. అందరూ వాళ్ళకి నచ్చిన దేవుని మొక్కుతున్నారు, అందరూ ఒకటే రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు. ఎవ్వరికి కొట్లాడతలేరు మతం పేరు మీద, ఒక్క భారతదేశంలో తప్ప. ఈ కొట్లాట ఎవడు పెడుతున్నాడు? అనాదిగా కలిసే ఉన్నాం కదా, ఎవడు పెడుతున్నాడు? ముస్లిం రాజు ఉండి మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు ఎప్పుడు కొట్టుకోలేదు, మతం పేరు మీద కొట్టుకోలేదే. ఇలా నువ్వు శివాజీ మహారాజు హిందువులకి ఆరాధ్య దైవం అంటున్నావు, ఆయన చంపేసారు, ఆయన ఇబ్బంది పెట్టారు. మరి అదే శివాజీ మహారాజు కింద సైన్యాధ్యక్షులు కానీ సైన్యం కానీ మోర్ దాన్ 50% ముస్లింసే ఉన్నారు కదా. ఇప్పుడు నేను చారిత్రక ఆధారంగా మాట్లాడుతున్నా. పోదాం పద, హంపీకి పోదాం పద, శ్రీకృష్ణదేవరాయల యొక్క క్యాపిటల్ సిటీ. అక్కడ ఇప్పటికి మసీదు ఉంటుంది. మరి శ్రీకృష్ణదేవరాయ హిందూ కదా, మరి ఆయన సగం కంటే ఎక్కువ సైన్యం ముస్లింసే ఉన్నారు కదా. ఇప్పటి హంపీకి పోయి చూడండి. అంటే ఇక్కడ చెత్త ఈ సమస్య క్రియేట్ చేస్తుంది, హిందూ ముస్లిం క్రియేట్ చేసి దీన్ని ఓటు బ్యాంకు మలుచుకునే ప్రయత్నం చేయడము, దేశ భద్రతని హిందువులను చంపి ఆ దేశ భద్రతని ఎన్నికల కోసం వాడుకుంటుంది. పొద్దుగా లేస్తే నీ ఫెయిల్యూర్స్ నుంచి, నీ దోపిడి నుంచి ప్రజలు దృష్టి మరల్చడానికి చెత్త నింపుతుంది బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణులకే లాభం అవుతుంది. అధికారంలో ఉండేది వాళ్ళే, నిర్ణయం చేసే స్థానంలో ఉండేది వాళ్ళే, దోసుకునేది వాళ్ళే. కాబట్టి కన్వర్ట్ అయితే అందరికంటే కాదు, కేవలం బ్రాహ్మణులకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే హిందుత్వాన్ని దోసుకుంటున్నారు కాబట్టి మిగతా ఏ హిందువుకి నష్టం జరుగుతలేదు.